ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13. సాయి సంప్రదాయము. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మము. సృష్టి మానవుల తత్వమెరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి, క్షయము, పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజము. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకోవటం వలన మతద్వేషాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రతి యుగంలో వలనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించటానికి బాబా అవతరించారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదుల వలనే ఆయన కూడా మనకి ధర్మం తెలిపారు. ఒక పేద బ్రాహ్మణుడు బాబాని ధన సహాయం కోరాడు. కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉంది. మొదట కొద్దిసేపు సాయి పట్టించుకోలేదు. చివరకు ఒక కాగితపు పొట్లమిచ్చి, దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు బిడ్డలు తినండి, దారిలో మాత్రమూ విప్పి చూడొద్దు అన్నాడు. అతడు తన ఊరికి బయలుదేరాడు. పోను పోను కుతూహలము ఎక్కువై చివరికొక కాలువగట్టు చేరి ఆ పొట్లం విప్పి చూశాడు. అందులో పొట్టేల మాంసం ఉంది. వెంటనే దానిని కాలువలో పారేశాడు. నీటికి తగలగానే ఆ మాంసము బంగారంగా మారి చూస్తుండగానే మునిగిపోయింది. అతడు నిరాశగా తన పైపంచ కాలువలో పిండుకున్నాడు. అప్పుడు అందులో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది. సద్గురువు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడు అవుతాడు. నిత్య జీవితంలో మనోనిగ్రహము సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించటానికి పనికొస్తుంది. మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనసు పోతుంది కాబట్టి వ్యర్థమే కాకుండా అనర్థం కూడా. అందుకే సాయి తన భక్తులను ఉపవసించేవారు కాదు. ఒకరోజు దాదా కేల్కర్తో ఆయన, ఇప్పుడు సిమోగా పండుగ కదా, బిడ్డలను ఉపవసింపనీయను అన్నారు. ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో శ్రీమతి గోఖలే షిరిడీ చేరి కేల్కర్ ఇంట్లో సామాను పెట్టి మసీదు చేరింది. అప్పుడు సాయి నెమ్మదిగా, ఈ ఉపవాసము తపవాసము ఎందుకు? దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పోలీలు చేసి మనం తినాలి, దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు. సరిగ్గా అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్ట అయింది. ఇంట్లో వంట చేసేవారెవరూ లేరు కాబట్టి శ్రీమతి గోఖలే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తాను తినవలసి వచ్చింది. నిజానికి ఆమె మొదట షిరిడీ వెళ్ళి సాయి సన్నిధిలో 3 రోజులు ఉపవసించాలి అనుకున్నదట. ఒకసారి దీక్షిత్ యావజ్జీవితము రాత్రి ఉపవసించాలి అని నిశ్చయించుకున్నాడు. నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే సాయి, రాత్రి భోజనానికి ఏమి చేయిస్తావు అన్నారు. మీరేది చేయించమంటే అది అన్నాడు దీక్షిత్. మామూలే, రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నువ్వు తిను అన్నారు. బాబా, ఈరోజైతే అలానే చేస్తాను, రేపటి నుంచి నేను రాత్రి భోజనం చెయ్యను అన్నాడు దీక్షిత్. బాబా అప్పుడేమీ మాట్లాడలేదు, కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు. దానితో అతడు ఆ నియమం మానుకున్నాడు. ఒకరోజు అందరూ ఆరతికి బసీదికెళ్ళినప్పుడు బల్వంతనాథ్నేను వెళ్ళి భోజనం చేయమన్నారు. ఆ రోజు ఏకాదశి. సాటి భక్తులిద్దరూ ఉపవసిస్తుంటే తాను తినటం బాగుండదని అతడు ఆ రోజు భోజనం చెయ్యను అన్నాడు. నిజానికి అతనెప్పుడూ ఉపవసించడు. బాబా అతని సహచరులను చూపి, వీరు పిచ్చివాళ్ళు, నీవైనా వాడాకుపోయి భోజనం చేసిరా అన్నారు. వంటవాడు చికాకు పడి, హారతి అయితే కానీ భోజనం పెట్టను అన్నాడు. నాచ్నే మసీదు చేరగానే భోజనం చేశావా అన్నారు బాబా. అతడు జరిగింది చెప్పక, హారతి అయ్యాక తింటాను అన్నాడు. బాబా పట్టుదలగా, భోజనం చేసిన తర్వాతే హారతి జరుగుతుంది అన్నాడు. వంటవాడు వడ్డించక తప్పలేదు. భోజనం తర్వాత నాచ్నే చేత తాంబూలం తినిపించారు బాబా.